రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఇప్పటికే పోలీసులు గత నెలలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రిని సీజ్ చేయలేదన్న ఆరోపణలు వస్తుండటంతో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆసుపత్రిని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర సీజ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఒక వైద్యుడు మరియు అతని బృందం చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. విశాఖపట్నానికి చెందిన 2 మహిళలకు ఇలాంటి చికిత్స జరిగినప్పుడు యమున అనే ఒక మహిళ మరణించింది. ఈ సంఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఈ ఆసుపత్రిని సీజ్ చేశారు. సో మనం ఈరోజు గ్లోబల్ హాస్పిటల్ కి కోర్ట్ పర్మిషన్ కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది. అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని దానికోసం మనకు అసిస్టెన్స్ గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్ గా కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో మెడిసిన్స్ అవ్వచ్చు మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అయితే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్స్